హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ కొత్త వీసాలు వచ్చిన వాళ్ళు నా దగ్గర 300 నుంచి 350 మంది పైన మెడికల్ చేయించుకొని ఉంటారు. 100కి 97 మంది పాస్ అయి ఉంటారు. ఒక ఇద్దరో ముగ్గురో తప్ప ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతున్నారు నా ద్వారా మెడికల్కి వచ్చిన వాళ్ళు. ఎక్కడెక్కడో ముందు మెడికల్ చేయించుకొని ఉంటారు. హైదరాబాద్, చెన్నై, ముంబై, కేరళ ఇక్కడంతా వెళ్ళి మెడికల్ చేయించుకొని మెడికల్ పాస్ అవ్వక డబ్బులన్నీ పోగొట్టుకొని లాస్ట్లో నా దగ్గరికి వచ్చి మెడికల్ పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను గర్వంగా చెప్తున్నా, నా ద్వారా మెడికల్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతో మంది ఎక్కడెక్కడో వెళ్ళి మెడికల్ పాస్ అవ్వక నా దగ్గరికి వచ్చి, నా దగ్గర కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉండి ఒకవేళ రిపీట్ ఇచ్చినా వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండి మెడికల్ కాదని చెప్పినా కూడా డాక్టర్ మళ్ళీ ఆ డాక్టర్కి రిక్వెస్ట్ చేసుకొని ఏదో విధంగా పాస్ చేయించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే మాట్లాడి కూడా చేయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ద్వారా మెడికల్కి వచ్చిన వాళ్ళు. ఈ ఫీల్డ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, సొంతంగా నా తమ్మునికే నేను వీసా తీశాను. 1500 దినాలు పెట్టి వీసా తీశాను. వీసా తీసి బెంగళూరుకి పంపించా మెడికల్కు, చెన్నైకి పంపించా, హైదరాబాద్కి పంపించా. ఎక్కడికి పంపించినా కూడా మెడికల్ పాస్ అవ్వలేదు. ఏ సెంటర్కి పంపించినా కూడా మెడికల్ పాస్ అవ్వలేదు. ప్రతి సెంటర్ తిప్పినా, ఎక్కడికి పోయినా సరే చిన్న ఇష్యూ ఉంది, చిన్న మచ్చ ఉంది, నెమ్ముంది, లేదంటే ఎక్స్రేలు క్రాక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పి మెడికల్ అన్ఫిట్ చేస్తానే వచ్చినారు. ప్రతి మెడికల్ సెంటర్లో చేయించిన. హైదరాబాద్లో 7 మెడికల్ సెంటర్లు ఉంటే 7 మెడికల్ సెంటర్లలో చేయించిన, చెన్నైలో చేయించిన, బెంగళూరులో చేయించిన. ఎక్కడ చేసినా కూడా మా తమ్ముడు మెడికల్ పాస్ అవ్వలే. లాస్ట్కి మా తమ్ముడు మెడికల్ గోవాలో చేయించిన. మెడికల్ అక్కడ ఫిట్ అయిన దానికి ఎంత అమౌంట్ ఇచ్చినా తెలిసిన 90,000 అమౌంట్ ఇచ్చినా. నేను 90,000 డబ్బులు కట్టి మెడికల్ చేయించి నేను కువైట్కి పిలిపించిన. లేకపోతే వీసా టైం అయిపోతుంది, 15 రోజులు టైం ఉంది, 15 రోజుల లోపల కువైట్కి రావాలి. రాలేకపోతే ఇక్కడ నేను పెట్టిన 1500 దినాలు వేస్ట్ అయిపోతాయి. ₹1 కూడా డబ్బులు రిటర్న్ రావు. ఒక 5 లక్షలు నష్టపోతా. ఆల్రెడీగా అప్పటికే మెడికల్కి 2 లక్షలు ఖర్చు పెట్టేసిన. ఎంత ఇబ్బంది పడినానంటే అంత బాధపడినా. ఏందబ్బా ఎక్కడ పంపించినా మెడికల్ పాస్ అవ్వాలా. ఏజ్ మళ్ళీ చాలా ఎక్కువ ఏం లేదు. ఏజ్ చూస్తే 27, 28, 27, 28 సంవత్సరాల పిల్లోడు కూడా మెడికల్ పాస్ అవ్వడం లేదు. ఏంటి ఇదని చాలా కష్టపడినా. స్టాంపింగ్ 3 రోజుల్లోనే చేయించేసిన. ఒక వారంలోగా కువైట్కి వచ్చేసాడు. తర్వాత నేను సాపర్ వెళ్ళా ఇండియాకి వెళ్ళిన తర్వాత నేను అదే పనిగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఈ 3 స్టేట్లకు కూడా వెళ్ళి ఏ మెడికల్ సెంటర్ బాగుంది, ఏ మెడికల్ సెంటర్లో కొద్దిగా రిజల్ట్ బాగుంది ఆలోచించుకొని నేను అప్పుడు మెడికల్ చేయడం స్టార్ట్ చేసిన. నా మాదిరి ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. ఎంతో మంది తెలియని వాళ్ళు ఉంటారు. మన వంతు సాయం ఏదో విధంగా వాళ్ళకి మెడికల్ చేయించాలి. ఎవరికైనా వీసా వచ్చిన తర్వాత ముందుగానే మంచి మెడికల్ సెంటర్కి పంపించామంటే పాస్ అవుతారా అవ్వరా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు వేరే మెడికల్ సెంటర్ పంపించాలా, లేదా ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేదా ఇంకా అక్కడికి స్టాప్ చేసేయాలనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది అనేసి అప్పటి నుంచి మన ద్వారా ఎవరు మెడికల్కి వచ్చినా సరే ఏ మెడికల్ సెంటర్లో రిజల్ట్ బాగుంటుందో అదే మెడికల్ సెంటర్కి పంపించి మెడికల్ చేయించడం మొదలుపెట్టాను. కొందరు అంటారు, మనం అనుకున్న మెడికల్ సెంటర్ రాదు కదన్నా, అది ఆన్లైన్లో ఏ సెంటర్ వస్తే ఆ సెంటర్కి వెళ్ళాలి కదా అని చాలామంది అంటారు. మనకు కావాల్సిన మెడికల్ సెంటర్ మనం బుక్ చేసుకోవచ్చు, అయితే అమౌంట్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. అంతే తప్ప మనం ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కు వెళ్ళి మెడికల్ అయితే చేసుకోవచ్చు. మెడికల్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పటికి 1 year అయిపోయింది కంప్లీట్. 1 సంవత్సరం అయిపోయింది. ఈ 1 సంవత్సరంలో దగ్గర 350 మందికి పైన మెడికల్ చేయించాం. వాళ్ళల్లో మెడికల్ ఒకవేళ అన్ఫిట్ అయింటే ఒక 20 మంది అన్ఫిట్ అయి ఉంటారు అంతే. మొత్తం పాస్ అయినారు. ఆ అన్ఫిట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి హెవీగా ప్రాబ్లమ్స్, ఏదైనా ఎక్కువ ప్రాబ్లం ఉంటే తప్ప మెడికల్ అయితే అన్ఫిట్ అవ్వాలి. ఏదో ఒక విధంగా నా సొంత వర్క్ లాగా ఏదో విధంగా వాళ్ళకి మెడికల్ పాస్ చేయించాలని ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ పాస్ చేయడానికి ట్రై చేసిన. ఇప్పుడు ఎంతోమంది నన్ను నమ్ముకొని నేను పెట్టే వీడియోస్ చూసి నాకు వాట్సాప్లో కాల్ చేసి మెసేజ్లు చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మెడికల్ చేయించుకుంటున్నారు, స్టాంపింగ్ చేయించుకుంటున్నారు, ఇమిగ్రేషన్ చేయించుకుంటున్నారు, ప్రతి ప్రాసెస్ చేయించుకుంటున్నారు. ఇట్లా చూస్తే కాకినాడ, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ఇట్లా చూస్తే నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్, ఇట్లా చూస్తే ముంబై నుంచి కూడా ఎంతో మంది వచ్చి నా ద్వారా మెడికల్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ముంబైలో మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళు కూడా నా ద్వారా మెడికల్కి వచ్చి మెడికల్ పాస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉన్నట్లు నేను చెప్పేస్తా, మెడికల్ అవుతాదా కాదా ముందుగానే వాళ్ళకు మంచి సెంటర్కి వేసేస్తా. కొందరు ఏం చేస్తారు, ఏ సెంటర్ వస్తే ఆ సెంటర్కి పంపిస్తారు, మెడికల్ చేయిస్తారు. అక్కడ మెడికల్ పాస్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో సెంటర్కి పంపిస్తారు. అక్కడ మెడికల్ పాస్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో సెంటర్కి పంపిస్తారు. ఈ విధంగా మెడికల్ సెంటర్లు తిప్పుతూనే ఉంటారు కానీ మెడికల్ మాత్రం పాస్ అవ్వరు. అదే ముందుగానే మీకు వీసా వచ్చిన ఫస్ట్ టైమే మంచి మెడికల్ సెంటర్కి వెళ్ళారనుకోండి, మీరు పాస్ అవుతారా కారా అనేది ఒక క్లారిటీ వస్తుంది. 90% పాస్ అయిపోతారు. మంచి సెంటర్కి వెళ్ళారంటే, రిజల్ట్ బాగుండే సెంటర్కి వెళ్ళారంటే 90% మెడికల్ పాస్ అయిపోతారు. అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చేసిన నేను యూట్యూబ్ చేసుకుంటూ, ఇన్స్టా చేసుకుంటూ, ఫేస్బుక్ వీటిల్లో వీడియోలు పెట్టుకుంటూ ఉండేవాడిని.
అనుకోకుండా నన్ను మన ఫాలోవర్స్ మెడికల్ స్టాంపింగ్ వీటి ప్రాసెస్లోకి తీసుకొచ్చేసినారు. ఇప్పుడు ప్రతి వారానికి నాకు కనీసం అంటే ఒక 5 మంది 7 మంది 10 మంది కూడా మెడికల్ వచ్చి చేయించుకుంటున్నారు, స్టాంపింగ్ చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఉన్నట్టు కరెక్ట్ చెప్తున్నా. నేను ఎక్కడో ఉన్నా కూడా నన్ను నమ్మి నాకు డబ్బులు పంపిస్తున్నారు. ₹1 కూడా వృధా కాకుండా వాళ్ళకు మెడికల్ అన్నీ చేయిస్తున్నా. ఎవరో ఒక టైం బాగలేనప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళే మెడికల్ అన్ఫిట్ అవుతున్నారు తప్ప 95% మెడికల్ ప్రతి ఒక్కరూ పాస్ అవుతున్నారు. ఈ రోజు కూడా 2 వెళ్తున్నారు మెడికల్కు. ప్రతిరోజు వస్తున్నారు, మన ద్వారా చేసుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదే నేను గొప్పలు చెప్పుకోవడం లేదు. నా ద్వారా మీరు మెడికల్ చేసుకోమని కూడా మీకు చెప్పడం లేదు. మీరు ఎక్కడ మెడికల్ చేసుకున్నా, ఏ ఏజెంట్ ద్వారా చేసుకున్నా, ఎవరి ద్వారా చేసుకున్నా సరే రిజల్ట్ ఏ సెంటర్లో బాగుంది, ఏ హాస్పిటల్లో మెడికల్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు అనేది తెలుసుకొని అదే మెడికల్ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక 5,000 ఎక్కువైనా పర్లేదు. ఫస్ట్ టైమే పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఎవరికైనా కొత్త వీసాలు వచ్చి ఉంటే, ఒకవేళ నా ద్వారా మీరు ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న ఈ వాట్సాప్ నెంబర్కి నాకు హాయ్ అని పెట్టండి. లేదా ముందు ఎక్కడైనా మెడికల్కి వెళ్ళి అన్ఫిట్ అయి ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఏంటనేది నేను క్లారిటీగా కనుక్కొని మీకు ఫోన్ చేసి ఆ తర్వాత ఏ మెడికల్ సెంటర్కి వేస్తే పాస్ అవుతారు అనేది దాన్ని బట్టి నేను వేరే మెడికల్ సెంటర్కి పంపించి మీకు ప్రాసెస్ అయితే చేయిస్తాను. వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే వీసా వచ్చిన తర్వాత ఖత్తర్, సౌదీ, మస్కట్, దుబాయ్, బహ్రెయిన్, కువైట్ ఏ కంట్రీకి అయినా సరే ఓకే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.